జాతకంలో ఎన్నో యోగాలుంటాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చాలా యోగాలుంటాయి. దాంట్లో ఒక మంచి గొప్ప యోగమైనటువంటి మాలవి యోగం. దాన్నే మాలవీయ యోగం అని కూడా అంటారు. ఈ యోగము శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది. ఇది శుక్రగ్రహము స్వక్షేత్రంలో కానీ ఉచ్చ క్షేత్రంలో కానీ ఉండి అది జన్మించిన లగ్నం లగాయతు కేంద్ర కోణాల్లో ఎక్కడైనా కూడా ఉన్నా కూడా ఈ యోగం ఏర్పడుతుంది. ఆ యోగం ఏర్పడిన వాళ్ళకి ధనం బాగా ఉంటుంది. మంచి వంశములో పుట్టినవారు భూగృహములు, వసతులు, ఉన్నతమైన ఉద్యోగములు, వాహనము, సేవకులు, ఉన్నతమైన పదవులు, సాహిత్యము, కవిత్వము వంటివి, సంగీత కళలు, భరతనాట్యము, శుక్రగ్రహ లలిత కళల్లో ఏదైనా ప్రావీణ్యం ఉంటుంది. గొప్పగా జీవించగలుగుతారు. ఈ మాలవీ యోగం వల్ల గొప్పగా ఒక అదృష్టమైనటువంటి జాతకంగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ సేవకులు ఉంటారు. వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ యోగం వల్ల ఒక లగ్నాన్ని తీసుకుంటే ఏ లగ్నానికైనా సరే లగ్నం నుంచి కేంద్ర కోణాల్లో శుక్రుడు అనే గ్రహం ఉండాలి. దానికి స్వక్షేత్రం తులారాశి కానీ వృషభ రాశి కానీ ఇవి స్వక్షేత్రాలు. ఉచ్చ క్షేత్రం అయినటువంటిది మీనరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఈ మాలవి యోగం అనేది ఏర్పడుతుంది. శుక్రుడికి ఆ స్థానం స్వక్షేత్రమైన ఉండాలి. స్వక్షేత్రం అంటే వృషభ రాశి కానీ తులారాశి కానీ లేకపోతే ఉచ్చస్థానం. ఉచ్చక్షేత్రం అంటే మీనరాశి. శుక్రగ్రహానికి ఉచ్చక్షేత్రం మీనరాశి. ఈ 3 రాశుల్లో ఎక్కడన్నా ఉన్నా కూడా మాలవ్య యోగం అవుతుంది. ఆ యోగంలో పుట్టిన వాళ్ళు జాతకులు చక్కని దేహం కలిగి ఉంటారు. దృఢమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. సంపదలు మంచి ధన సంపాదన బాగుంటుంది. కుటుంబ సౌఖ్యము, వాహనాలు, కీర్తి కలిగి సేవకులు, మంచి విద్యావంతులుగా ఉంటారు. కవిత్వం తెలిసిన వాళ్ళుగా ఉంటారు. ఈ శుక్రుడు ఉపక్షేత్రాల్లో ఉండాలి. ఇది మాలవ్య యోగం అవుతుంది. ఈ యోగము అన్ని రాశుల వారికి వర్తించదు. కొన్ని రాశులకు మాత్రమే పనిచేస్తుంది. ఇది శుక్రుడు యొక్క కారకత్వాలు అయినటువంటి కళలు, భరతనాట్యం, కళలకు సంబంధించిన లలిత కళల్లో ఏదైనా సరే ఒక మంచి యోగంగా ఉంటుంది. ఇవి మనకి కొన్ని ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకే ఉపయోగించాలి. వాళ్ళకి ఎవరికంటే వృశ్చిక, తుల, మీన లగ్నాల వారికి మొదటి స్థానంలో బాగా ఉంటుంది. మేష, వృశ్చిక, కన్యా లగ్నం వారికి, అదేవిధంగా కొన్ని రాశుల వాళ్ళకి వీళ్ళకి బాగా వర్తిస్తుంది. కానీ శుక్రుడు కేంద్ర కోణాలు అయి ఉండాలి. వృషభ రాశి, తులారాశి, స్వక్షేత్రాలు, మీనరాశిలో ఉన్న వాళ్ళకి బాగా వర్తిస్తుంది. వీళ్ళు విశాలమైన మనోప్రవృత్తి, నిస్వార్థంగా ఉంటారు. ఆదర్శంగాను జీవించడం వీళ్ళ యొక్క లక్షణాలు అన్నమాట. వీరికి మంచి నాట్యాది కళలు, భరతనాట్యం కానీ, మంచి లలిత కళల్లో కానీ, సంగీతంలో కానీ మంచి ఒక గొప్ప ప్రావీణ్యులుగా ఉంటారు. శుక్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా వీళ్ళకి శుక్రగ్రహం వల్లే కదా ఈ యోగం వస్తుంది. అందువల్ల వీరికి ఈ జాతకంలో ఉంటుంది. దశమ స్థానం అయినటువంటి ఈ జాతకంలో ఉదాహరణ తీసుకుంటే, జాతకంలో దశమ స్థానంలో ఉచ్చ స్థానం అంటే మిథున రాశికి తీసుకుంటే దశమ స్థానం మీనరాశి అవుతుంది. అది ఉచ్చ స్థానం శుక్రుడికి. అందులో కనుక ఉంటే కూడా ఏర్పడుతుంది. ఇది పురుష యోగాల్లో కొన్ని జాతకాలకు కూడా ఉంటుంది ఇది ఎక్కువగా. అదేవిధంగా ఇది మాలవీ యోగం అంటారు. ఈ కళలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. అదృష్టవంతులు, ధనవంతులు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాడు కాబట్టి స్వతంత్రంగా ఉంటాయి. వీళ్ళ కళాకారులు ఎవరో ఒకరి దగ్గర బానిసగా ఉంటారు కాబట్టి అది మంచి ఉద్యోగంలో మంచి బాగుంటుంది. ధనం బాగా ఉంటుంది వీళ్ళకి. మంచి వంశంలో జన్మిస్తారు. భూగృహాలు బాగా ఉంటాయి. వాహనాలు, సేవకులు కూడా ఉంటారు వీళ్ళ జాతకంలో. మంచి ఆభరణాలు ఉంటాయి. వస్త్రములు, ఉన్నతమైన ఉద్యోగము, సాహిత్యము, కవిత్వము, సంగీతము, రూపవతి మంచి కళగా ఉంటారు. వాళ్ళ దాతృత్వం, పరోపకార బుద్ధి కూడా ఉంటుంది. భోగములు అనుభవించుట, భరతనాట్యం, మొత్తం లలిత కళలు అన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. మంచి ఆసక్తి కలిగి వారి యొక్క మాట కూడా చాలా బాగుంటుంది. మధురంగా, సరాసంగా, సల్లాసంగా ఉండి వీళ్ళు చాలా ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఈ సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఈ మాలవి యోగం శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంది. చాలా ధనవంతులు, గొప్ప జీవితం అనుభవించేవారుగా ఉంటారు. అదృష్టవంతులుగా చెప్పవచ్చు.